సార్ ఒకప్పుడు 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని అంటారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంత ఎక్స్పోజర్ పెరిగినప్పుడు 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఆ పెళ్లి నిలుస్తుందా? అంటే సాధారణంగా గ్లోబలైజేషన్ అయింది, ఎవరి విషయాలు ఎవరికి ఈజీగా తెలిసిపోతుంటాయి. చాలా వరకు డైవర్స్ విషయాలలో మాకు వచ్చేటి ఏంటంటే, పెళ్ళికి ముందు ఇతనికి ఇంత ఆస్తి ఉందని చెప్పారని చెప్పడం, పెళ్ళికి ముందు ఇతనికి గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పడం, అమ్మాయి యొక్క హెల్త్ ఇష్యూస్ చెప్పడం, ఇవన్నీ చెప్పలేదని డైవర్స్ కోసం మా దగ్గరకు వస్తున్నారు. సో నేను ఇందులో నాకు ఈ డైవర్స్ అన్ని కేసులు 100 డైవర్స్ కేసులు చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, పెళ్ళికి ముందే కంపల్సరీ డిస్కషన్ చేసుకోవాల్సిన ఒక 3 విషయాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి ఫైనాన్షియల్గా, అంటే ఇద్దరు జాబ్ చేస్తే ఎవరి మనీ ఎలా అలొకేట్ చేసుకుందాం అనేది ఒకటి. రెండోది సోషల్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు ఎట్లా, తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు ఎట్లా, మా తల్లిదండ్రులు ఎట్లా, అంటే పిల్లగాని తల్లిదండ్రులను ఎవరు చూడాలి, అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు. సందర్భాలు ఏమవుతుంది, ఒక అమ్మాయి ఉంటుంది, మా అమ్మకు నేను ఒక్కదాన్ని కూతుర్ను, వాళ్ళని పట్టించుకోకపోతే ఎట్లా అంటది. జనరల్గా పెళ్ళి అయితే అత్తగారింటికి వస్తుంది, డబ్బులేమో అమ్మగారికి పంపుతుంటుంది. సో అక్కడ డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంటుంది. సో ఇవన్నీ పెళ్ళికి ముందు ఏదైతే మనం మాట్లాడుకుంటే చాలా వరకు కరెక్ట్ అండి. 100 కాదు, ఒక్క చిన్న అబద్ధం ఉన్నా ఇప్పుడు డైవర్స్ వస్తుంటుంది. సో ఇప్పుడున్న జనరేషన్కి ఒక్క అబద్ధం ఆడినా అది నిలిచేటట్టు లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చూసినా కాబట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే, పెళ్ళికి ముందు ఏది ఉన్నా కానీ ఓపెన్గా మాట్లాడుకొని. కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే, మీ పెద్ద మనుషులకు నేను చెప్పిన కదా అంటారు, ఈ అబ్బాయిది ఏదైనా ఇష్యూ ఉంటుంది, నేను మీ పెద్ద మనుషులకు చెప్పిన కదా అంటారు. అట్లా కాకుండా వాళ్ళిద్దరు కూర్చొని, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకోవడమే ఉత్తమం.